హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను మళ్ళీ మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్న అప్డేట్స్ చూద్దామని మళ్ళీ వచ్చేసాను అనమాట. అయితే ఆల్మోస్ట్ ఇది స్టార్ట్ అయ్యి వారం రోజులే అవుతుంది వర్క్. బట్ వారం రోజుల్లో ఎంత వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే చూస్తే చాలా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే కనబడుతుంది. ఎందుకంటే మనము మొన్న మెయిన్ పోల్ నించోబెడుతున్నప్పుడు వచ్చాం కదా. అయితే మెయిన్ పోల్ అయిపోయిన తర్వాత అటు సైడ్ మొత్తం సెట్ కి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. యువతల సైడ్ అయితే మొత్తం మనకు కింద బేస్ కూడా తయారు చేసేసారు. ఎందుకంటే స్వామివారు మిడిల్ లో మనకు గణపయ్య ఉంటే రైట్ సైడ్ లో మనకు సోమనాథ్ జ్యోతిర్లింగం అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కాళికామాత కదా. సో కాళికామాతకు సంబంధించి కింద బేస్ కూడా తయారు చేసేసారు చూడండి ఒకసారి. అండ్ షెడ్ కి సంబంధించి మొత్తం గుంజలు పాతేయడం అండ్ సైడ్ కట్టలు కొట్టేయడం అవన్నీ అయిపోయినాయి చూడండి ఒకసారి. అండ్ ఇది వచ్చేసి మనకు కాళికామాతకు సంబంధించిన బేస్ అన్నమాట. ఈ షెడ్ లో మనకు కాళికామాత వస్తారు. ఒకసారి చూడండి, దీనికి సంబంధించి మొత్తం ఇంకా బేస్ కూడా చేసేసారు. అండ్ దీన్ని కూడా చాలా బందోబస్తు చేసే వర్క్ ఉంటుంది, అది కూడా అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకు కట్టెలతోటి మొత్తం షెడ్ కి సంబంధించి కాళికామాతకు షెడ్ కూడా రెడీ అయిపోయింది. అండ్ పైన కూడా మొత్తం కట్టెలు కొట్టేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మన బడా గణేష్ కు సంబంధించి వెనుకల కూడా మన విగ్రహం తయారయ్యే ప్లేస్ ఉంటుంది కదా, దానికి కూడా మొత్తం రాడ్లతోటి వెల్డింగ్ అయితే కొట్టేస్తున్నారు. ఇది దాదాపు ఈ రోజు కంప్లీట్ అయిపోతే ఇంకొక 1 వీక్ లో విగ్రహం తయారీ వరకు కూడా స్టార్ట్ అవుతుంది. అటు ఇటు చూసుకుంటే మొత్తం ఇంకా కట్టెలు కొట్టేయడం అండ్ మన గుంజలు పాతేసి మొత్తం షెడ్లు కూడా 3 షెడ్లు తయారు చేసేసారు. ఇప్పుడు మధ్యలో వచ్చేసి మనకు గణేశుడు వస్తే ఇటు సైడ్ మనకు కాళికామాత, అవతల సైడ్ మనకు సోమనాథ్ జ్యోతిర్లింగం వస్తుంది. కాబట్టి ఈ బేస్ అయితే ఇక్కడ అమ్మవారికి సంబంధించిన బేస్ రెడీ అయిపోయింది. అండ్ మనకు స్వామివారిది ఎంతకు ముందు నుంచే రెడీ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన జ్యోతిర్లింగానికి సంబంధించి శివయ్యకి సంబంధించి అటు సైడ్ బేస్ అయ్యేది ఉంది. అది కూడా ఈ రోజు ఈవినింగ్ వరకు కంప్లీట్ అవ్వచ్చు. అయితే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం మనకు స్వామివారికి సంబంధించి మొత్తం తయారైతే చేసేస్తారు. సో వెనక పోల్ చూసుకుంటే దాదాపు మనకు పైన వరకు పోతుంది అనమాట. ఎక్కడ వరకు అంటే మన స్వామివారి పైన వచ్చే నాగుపాములు ఉన్నాయి కదా, అక్కడ వరకే తీసుకుంటారు. ఇది మొత్తం చాలా బందోబస్తుగా చేస్తారు. అండ్ ఇంకొకటి చూసుకుంటే మనకు మన స్వామివారి నిమజ్జనం రోజు తయారు చేసేది అనమాట. ఇది స్వామికి నిమజ్జనం అయ్యేటప్పుడు ఈ హోల్ అనేది తీస్తారు, కానీ ఈసారి ముందుగానే తీసేస్తారు. ఎందుకంటే ఒకవేళ మనకు నిమజ్జనం మూమెంట్ లో చాలా లేట్ అవుతుంది. అండ్ ఇదైతే చాలా తొందర చేయాల్సిన పని అనమాట. సో లిఫ్టింగ్ పోల్స్ ఇవి. సో లిఫ్టింగ్ పోల్ కి సంబంధించి కూడా 4 వైపులా 4 అయితే చేసేసారు. దీంట్లో అటాచ్ చేసేసి ఇంకా స్వామివారిని డైరెక్ట్ లేపడమే ఉంటుంది. సో నిమజ్జనానికి సంబంధించి అప్పుడు చేస్తారు. బట్ ఈసారి ఏంటంటే ముందుగానే చేస్తున్నట్టు కనిపించేసింది. మొత్తం కంప్లీట్ కూడా అయిపోయింది ఇది. అండ్ దీనికి ఇంకా బందోబస్తు చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ చూసుకుంటే అక్కడ కూడా మనకు స్వామివారికి సంబంధించి మన శివయ్యకి సంబంధించి అక్కడ కూడా షెడ్ రెడీ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఇక్కడ కూడా మనకు ఆర్చ్ అనేది ఇచ్చారనమాట. 2 వైపులా ఆర్చ్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం షెడ్ కి సంబంధించి కట్టెలైతే మొత్తం జాయింట్లు కొట్టేశారు. అండ్ ఇప్పుడు ఏంటంటే మొత్తం బేస్ తయారు చేసేసి విగ్రహం పనులు అయితే షురూ కావాలి. ఇప్పుడు చూడండి, వెల్డర్స్ కూడా చాలా వర్క్స్ అయితే పైన కంప్లీట్ చేస్తూనే ఉన్నారు. వెల్డర్స్ కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేటెడ్ గా చేస్తూనే ఉన్నారు అనమాట. అండ్ ఎక్కడికక్కడ పైన కూడా వెల్డర్స్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు కట్టెలకు సంబంధించి వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఎవరి టీం వాళ్ళు వర్క్ అయితే కంప్లీట్ అవుతూనే ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడండి, కింద కూడా కట్టెలకు సంబంధించి జాయింట్లు కొట్టేస్తా ఉన్నారు. సో ఇదంతా మనకు పూర్తి అయిన తర్వాత మనకైతే ఇలా అయితే ఈసారి మనకు మన స్వామివారి అయితే దర్శనం ఇవ్వబోతున్నారు చూడండి. అయితే ఈ మోడల్లో మనకు రావాలి. మధ్యలో వచ్చేసి మనకు గణపయ్య వస్తే, ఈతల సైడ్ కాళికామాత, అవతల సైడ్ మనకు శివయ్య వస్తారనమాట. ఈ థీమ్ లో ఈసారి కాబట్టి మొత్తం వర్క్ సంబంధించి అయితే అప్డేట్స్ అయితే చాలా తొందరగా వర్క్స్ అయితే కంప్లీట్ అవుతా ఉన్నాయి. ఎక్కడికక్కడ పనులు నడుస్తూనే ఉన్నాయి అనమాట. చూడండి, వాళ్ళు మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోతున్నట్టు వర్క్. అండ్ కమిటీ మెంబర్స్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ వాళ్ళ దగ్గరుండి అన్ని జాగ్రత్తలు తీసుకొని చాలా తొందరగా వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తా ఉన్నారు. సో ఇంకొక 2-3 డేస్ లో అయితే పైన కూడా మొత్తం ఇంకా రేకులు కప్పేయడం అది కూడా అయిపోతుంది అనమాట. అవతల షెడ్, ఈతల షెడ్ కి 2 సైడ్ల అవి అయితే కప్పేస్తారు. అండ్ చూడండి, ఇప్పుడు మనకు మెయిన్ పోల్ కి అటాచ్ చేస్తున్న పోల్స్ కూడా రాడ్లకు కూడా మొత్తం వెల్డింగ్ ఎలా చేస్తారు చూడండి. సో వెల్డర్స్ వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఇటు మన కార్పెంటర్స్ ఏమో ఈ వర్క్ చేసేస్తున్నారు. ఎక్కడక్కడ మొత్తం కంటిన్యూగా వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి అన్నమాట. అయితే మనం మొన్న చూసాం కదా, మనం మెయిన్ పోల్ కి చూసాం చూడండి, ఎంత బందోబస్తుగా మొత్తం ఎట్లా చేశారో చూడండి మీరు. ఒక సైడ్ ఓన్లీ పోల్ ని నిలబెట్టినప్పుడు ఉన్నాం, మన తర్వాత చూడండి
కింద నుంచి మొత్తం సపోర్టింగ్ తీసుకొని ఇంకా ఒక 4 సైడ్ నుంచి 4 రాడ్లు తీసుకొని ఆ రాడ్లను కూడా గట్టిగా మొత్తం వెల్డింగ్ అయితే చేశారు. కింద కూడా చూడండి ఎంత గట్టిగా చేసేసారో. సో ఇలా గట్టిగా ఫినిషింగ్ అయితే మస్తు బందోబస్తుగా ఇచ్చేస్తారు. ఎందుకంటే మనకు చాలా భారీ విగ్రహం కాబట్టి చాలా బందోబస్తుగా చేయాలి. ఎందుకంటే దీన్ని మనం మళ్ళా అది లిఫ్టింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందుగానే అన్ని జాగ్రత్తలతోటి చాలా నెమ్మదిగా అండ్ సూపర్ వర్క్ చేస్తారనమాట. అది వర్క్ స్టార్ట్ అయ్యి జస్ట్ వారం మాత్రమే అవుతుంది. బట్ వారంలోనే చాలా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, బేస్ కి సంబంధించిన వర్క్ అయిపోయింది, షెడ్లు అయిపోయాయి, అండ్ మనకు మెయిన్ పోల్ కూడా నిలబెట్టేశారు. అండ్ అటు సైడ్ అమ్మవారికి సంబంధించి బేస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్వామివారికి సంబంధించి ఈవినింగ్ వరకు అది కూడా అయిపోతుంది. అండ్ ఇంకా మన మెయిన్ పోల్ కి అటాచ్ చేసే మన విగ్రహం తయారు చేయడానికి కావాల్సిన షేప్ ని అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. ఒకసారి చూసుకుంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా వర్క్ తోటే ఉందన్నమాట. ఎక్కడికక్కడ మస్తు వర్క్ చేస్తా ఉన్నారు. అయితే చూసారు కదా, జూలై 14th ఈ రోజు జూలై 14th అనమాట. ఈ రోజుకైతే ఖైరతాబాద్ వద్ద మొత్తం అప్డేట్ చూసుకుంటే మొత్తం అక్కడికక్కడ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతా వస్తున్నాయి. షెడ్లు తయారు చేశారు అండ్ ఆర్చ్ చేసేసారు. అండ్ మనకు మన విగ్రహానికి సంబంధించి మెయిన్ పోల్ కి అటాచ్డ్ కూడా చేసేస్తున్నారు. సో ఇది ఈ రోజు అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తున్నారు మా ఛానల్ ని. థ్యాంక్ యూ.